దేవునికి స్తోత్రం. మీ అందరికీ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు చెల్లించుకుంటూ ఉంటున్నాం. ఈ సమయంలో అనేక మంది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ప్రభు మాటలు మీరు వినాలని మనవి చేస్తున్నాను. దేవుడి మాటలు శ్రద్ధగా జాగ్రత్తగా మనసు పెట్టి వినాలని ప్రార్థన నా మనవి కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి. మనకి వాతావరణం అనుకూలంగా లేదు కనుక చాలామంది బిడ్డలు ఈ వర్షాన్ని బట్టి ఇబ్బంది పడుతూ ఉంటున్నారు. ఇది తుఫాను కనుక మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా కాస్త జాగ్రత్త కలిగి కాస్త మెలకువగా మీరు ఉండాలని మనవి చేస్తున్నాను. కనుక ప్రతి వారు కూడా తగిన జాగ్రత్తలు తీసుకొని ఆ వర్షానికి గురి కాకుండా నీటిలో తడవకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలని నా మనవి. కనుక మీ యొక్క కుటుంబాల కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. కనుక మీరందరూ కూడా క్షేమముగా ఉండాలని, దేవుని కాపుదల భద్రత మీ కుటుంబాలకు మీకు అందరికీ కూడా క్షేమకరంగా ఉండాలని మేము దేవుని సన్నిధిలో మీ అందరి కొరకు మానక ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. కనుక ప్రతి వారు కూడా దేవుని చేత ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని మనము పొందుకునే విధంగా ప్రభు సన్నిధిలో మనము జీవించాలి. ఈ దినము అనేక మంది దేవుని సన్నిధికి రాలేకపోయారు ఈ వర్షాన్ని బట్టి. మీరు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ లైవ్లో వస్తున్న ఈ వాక్యాన్ని మీరు వినాలని మా మనవి. కనుక రాని వారికి మీరు షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి ఆ లింకును పంపించండి. వారు కూడా ఒకవేళ రాని స్థితిలో వారు ఉంటే వారి కుటుంబాల్లోనే వారి కుటుంబాల్లోనే వారు ఉంటూ ఆ విధంగా వారు దేవుని మాట వింటారు. కనుక వినే విధంగా దేవుని సన్నిధిలో ప్రతి వారు కూడా ఆ విధంగా వారికి కూడా మీ సహాయ సహకారాలు అందించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు కూడా దేవుని సన్నిధిలో పాటలు, ప్రార్థన, ఆరాధన, స్తుతి, బైబిల్ గ్రంథ పఠన ఇవన్నీ మనము చేసుకొని ఉన్నాం. ఈ సమయంలో దేవుడు తన వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉండగా మనము ప్రభు యొక్క మాట మనము విని మనము దీవించబడి ఆశీర్వాదాన్ని మనం పొందుకుందాం. ఒక వాక్యం చూడండి, వాక్యాన్ని మనము చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగాన్ని మనము లేఖన భాగంలో మనం చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగంలో ఉన్న ఆ లేఖన భాగాన్ని మనము చదువుకొని మనం ముందుకు మనము ధ్యానం చేసుకుందాం. గడిచిన ఆ తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, యెహోలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే అని ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఏది నిజమైన భక్తి, ఏది అబద్ధమైన భక్తి, ఏది సత్యమైన భక్తి, ఏది అసత్యమైన భక్తి, ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి. శుక్రవారపు దినమున 26వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం. 26వ వచన భాగంలో ఉన్న మాట ఏంటంటే, ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో నోటికి కళ్ళెము పెట్టుకొనకుండా మాట్లాడగలిగితే ఆ నోటికి కళ్ళెము లేని వ్యక్తి ఎటువంటి మాటలు మాట్లాడుతాడో ఆ మాటలు ఆ భక్తి కలిగిన వానికి తగునో అవి తగవో అనే మాట మనం విని ఉన్నాం. భక్తి కలిగిన వ్యక్తి ఎటువంటి మాటలు మాట్లాడాలి, తన ధోరణి, తన పద్ధతి, తన విధానం ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని మనము స్పష్టంగా మనము చూడగలిగాం. అయితే ఈరోజు యాకోబు రాసిన పత్రిక 1:27లో నిజమైన భక్తి ఏదనగా, నిష్కలంకమైన భక్తి ఏదనగా అనే ఆ మాట మనం ఆ విధంగా మనం ఈ దినం చూస్తూ ఉంటున్నాం. ఈ రోజున భక్తి కలిగిన వ్యక్తి విశ్వాసానికి ఏ విధంగా అయితే ఆ క్రియలు ఉన్నాయో, విశ్వాసము ఒక వ్యక్తి కలిగి అటువంటి క్రియలు కూడా లేకుండా జీవించినట్లయితే, ఆ క్రియలు ఒక వ్యక్తి లేకుండా జీవించినట్లయితే ఏ విధంగా ఆ విశ్వాసం
నిష్ప్రయోజనంగా మార్చబడుతుందో అదేవిధంగా విశ్వాసం లేని క్రియలు మృతమని లేఖనము చెబుతుంది కనుక ఈరోజు ఒక వ్యక్తి విశ్వాసాన్ని క్రియలు కూడా కలిగి ఉండాలని ఆ భక్తుని యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఈరోజు దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఆ వ్యక్తి భక్తిని కలిగి ఉంటే ఆ భక్తి కలిగిన వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి కార్యాలు గుణగణాలు ఉండాలి, ఎటువంటి ఉద్దేశాలు ఆలోచనలు ఉండాలి. నిష్కలంకమైన భక్తి ఏది, కలంకమైన భక్తి ఏది, ఏ భక్తిని మనం ఈరోజు కలిగి ఉండాలి అని చెప్పి శుక్రవారం భక్తి గల వారి గురించి మాట్లాడుకున్నాం. శనివారం విజయవాడ ప్రాంత ప్రజల కొరకు, అనేక మంది కొరకు సంఘమంతా కలిసి భారముగా ప్రార్థన చేశాం. అనేక మంది భారముతో, హృదయ వేదనతో, దుఃఖముతో చాలామంది సహోదరి సహోదరులు ప్రార్థన చేశారు. చాలా మంచిది. ప్రార్థన ఒక వ్యక్తికి పరిచర్య, సహకారం, సహాయం అందిస్తుంది. అటువంటి సహాయము మనము చేసిన ఈ ప్రార్థన ద్వారా అనేక మంది పొందుకోవాలి అని మనం ఎంతో ప్రార్థన చేశాం. అనేక మందికి సహాయము అందుతూ ఉంది. ఆ ఉపద్రవం, ఆ ఉప్పెన, ఆ ప్రమాదం మరి ఎక్కువ కాకుండా ఆ ప్రాంతాన్ని, ఆ ప్రాంతం ప్రజలను, అనేక మందిని దేవుని చేతికి అప్పగించి మనం ప్రార్థన చేశాం. ఇప్పుడు కూడా అనేక మంది ఆ విధంగానే ప్రార్థించండి. వారిని ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. అక్కడ ఎవరైనా మీ వారు ఉంటే వారికి ఫోన్ చేసి పరామర్శించండి, వారితో మాట్లాడండి, వారిని జాగ్రత్తగా ఉండమని చెప్పండి. మీకు తోచిన సహాయం, మీరు ఇవ్వగలిగిన సహాయం వారికి మీరు ఆ విధంగా చేయగలిగితే వారు కూడా కాస్త ఉపశమనాన్ని, కాస్త దేవుని చేత ధైర్యం, ఆదరణ, ఓదార్పును పొందడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఒక వ్యక్తి ఈ రోజున ఆ విధంగా దేవుని సన్నిధిలో సహకరించాలి, సహాయం చేయాలి. అయితే మన వాక్యాన్ని చూడగలిగితే ఈ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచన భాగంలో ఉన్న ఆ శ్రేష్టమైన మాటను మనము దేవుని యొక్క వాక్యంలో చూడగలిగితే ఎంత అద్భుతమైన మాటను ఆయన మాట్లాడుతున్నాడో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ముందు ఒక వ్యక్తి నిష్కలంకమైన భక్తి, యథార్థమైన భక్తి, పరిశుద్ధమైన భక్తి కలిగి ఉండాలంటే ఆ వ్యక్తి తన జీవితంలో, తన బ్రతుకులో ఏం చేయాలి, ఏ విధంగా చేస్తే మన భక్తి పరమార్థంగా మార్చబడుతుంది, మనము ఏమి కలిగి ఉండి చేస్తే మన భక్తి ప్రయోజనకరంగా ఉంటుందో ఈరోజు కొన్ని మాటలు మనము చూసుకొని మనం ముందుకు వెళ్దాం. దయతో వాక్యాన్ని చూడండి, మనం ముందుకు వెళ్దాం. దేవుడు మనతో మాట్లాడేవ్వండి. యోబు గ్రంథము 31వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనము చూద్దాం. యోబు గ్రంథం 31వ అధ్యాయము 15వ వచన భాగాన్ని మనము చూడగలిగితే, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా పుట్టింపలేదా, గర్భములో మమ్మను రూపించినవాడు ఒక్కడే కదా అని ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. మనము ఎందుకండి విధవరాండ్రకు, దిక్కులోని పిల్లలకు, ఇబ్బందుల్లో ఉన్నవారికి మనము ఎందుకండి సహకరించాలి, సహాయం చేయాలి అని మనం ఆలోచన చేసినట్లయితే, మనము మనుషులమే, వారు కూడా మనుషులే. మనము కలిగింది కూడా భక్తే, వారు కూడా దేవుని సన్నిధిలో కలిగింది అది కూడా భక్తే. భక్తి అనేది అందరికీ కూడా దేవుడు ప్రసాదించాడు. మనము ఎవరమంటే మనము మనుషులం. అయితే ఇబ్బందుల్లో, కష్టములో, దిక్కులేని పిల్లలు, విధవరాండ్రు, అనాథులు, ఇబ్బందుల్లో, శ్రమలో ఉన్నవారు, వారు ఎవరంటే యోబు 31:15లో ఆయన మాట్లాడుతున్న మాట ఏమిటంటే, గర్భమున నన్ను పుట్టించినవాడు, గర్భమున నన్ను పుట్టించినవాడు వారిని కూడా నా వల్లే దేవుడు పుట్టించాడు కదా, నా జన్మ వారి జన్మ కూడా ఒక్కటే కదా, నేను ఏ విధంగా తల్లి గర్భాన జన్మించానో అదేవిధంగా ఈ లోకంలో ఉన్న ప్రజలు అందరూ కూడా నా పుట్టుక వంటి పుట్టుకే, నా జన్మ వంటి జన్మే. నేను ఏ విధంగా పుట్టానో, జన్మించానో ఈరోజు వారు కూడా అదే విధంగా జన్మించారు కనుక
నా పుట్టుక వారి పుట్టుక ఒకటే కనుక నాకు వారు ఎవరంటే తోబుట్టువులు, నాకు వారు ఎవరంటే నాతో పాటు పుట్టిన నా సహోదరులు, నా సహోదరీలు, నా అన్న, తమ్ముడు, అక్క, చెల్లెళ్ళు అని చెప్పుటలో ఎంత మాత్రం కూడా సందేహము లేనే లేదు. అయితే మరొక మాట యోబు అంటాడు, గర్భములో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా, వారిని, నన్ను, నిన్ను, మిమ్మలను, మనందరిని కూడా పుట్టించిన వాడు ఒక్కడే కదా అని ఆ విధంగా భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా అర్థం ఏంటంటే, ఎక్కడో ఉండి శ్రమ పడుతున్న వారికి, ఎక్కడో ఉండి ఇబ్బందులు పడుతున్న వారికి, ఎక్కడో ఉండి నష్టాలు కష్టాలు పడుచున్న వారికి మనకు కూడా తేడా ఏమీ లేదు. ఒక వ్యక్తి కష్టంలో ఉంటే మరొక వ్యక్తి, నిజమైన భక్తి కలిగిన వ్యక్తి ఎప్పుడు కూడా వారికి సహాయం చేయాలి అని ఈరోజు బైబిల్ గ్రంథంలో ఈ మాట మనం ఆ విధంగా చూస్తున్నాం. ఒక వ్యక్తి ఇటువంటి జీవన శైలి, ఇటువంటి విధానాన్ని జీవితంలో ప్రారంభించగలిగితే, ఒక వ్యక్తి ఏమండి నేను తను, నేను ఆయన, నేను మేము అనే ఆ తేడా లేకుండా మనము మనది, మంది, మనందరిది అనే ఒక ఉద్దేశాన్ని కలిగి ఎప్పుడైతే ఐక్యత కలిగిన వ్యక్తిగా ఉండి ఐక్యతతో మాట్లాడుతూ ఉంటారో, ఆ మాట్లాడగలిగిన వ్యక్తులు ఎప్పుడు కూడా నాది అందరిది కూడా, నేను కలిగి ఉన్నది అందరిది కూడా అని ఆ విధంగా మనము చెప్పగలుగుతాం. దీనికి లేఖన భాగంలో ఆధారం ఏమైనా ఉందా అని మీరు అడిగినట్లయితే, అపోస్తలుల కార్యంలో ఒక చక్కని మాట ఉంది. అదేంటంటే, ఆదిమ సంఘములో అపోస్తలులు వారు కలిగిన సమస్తాన్ని కూడా అందరూ కూడా సమష్టిగా అంటే సమానంగా పంచుకున్నారు అని బైబిల్ గ్రంథములో మనము చూస్తూ ఉంటాం. అనగా అర్థం ఏంటంటే, అపోస్తలుల కాలములో ఆదిమ సంఘములో ఉన్న అనేక మంది దగ్గర ఆ కలిగిన ఆ డబ్బు, ఆ సంపద, ఆ ధనం, ఆ నిధి, ఆ స్వాస్థ్యాన్ని అందరూ కూడా ఒక దగ్గర కూడబెట్టి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి అందరూ కూడా సమానంగా వారు పంచుకోవటం ప్రారంభించారు అని బైబిల్ గ్రంథంలో ఆదిమ కాలంలో అటువంటి పద్ధతిని వారు అవలంబించారని ఈరోజు వాక్యములో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, లేనివాడు ఉన్నవాడు అందరూ కలిపి పంచుకున్నప్పుడు ఆ వంతు అందరికీ సమానంగానే వస్తుంది. పేదవాడికి ఉన్నవాడికి సమానమే, పేదవానికి ధనికునికి సమానమే. అనగా ఆదిమ సంఘములో సమానత్వాన్ని కలిగిన సంఘముగా ఆ రోజున సంఘం ఉంది కనుక ఈరోజు కూడా సంఘము దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండగలిగితే, దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్న ఈ మాటను బట్టి మనము ప్రభు కొరకు నమ్మకంగా ముందుకు సాగడానికి దేవుడు సహాయం చేస్తాడు. కనుక మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే యోబు 31:15 గర్భమున నన్ను పుట్టించిన వాడు వారిని కూడా పుట్టించాడు గనుక, గర్భములో మమ్మల్ని రూపించిన వాడు ఒక్కడే గనుక మేము వారు, వారు మేము సమానము అని ఆ మాట మనము చూస్తూ ఉంటాం. ఇక మరొక వాక్యం చూడండి ప్రియులారా, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17 భాగాన్ని మనము చూద్దాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 17 భాగాన్ని మనము వాక్యములో చూడగలిగితే, దేవుని వాక్యములో ఈ విధంగా వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఈ లోకపు జీవనోపాధి గలవరై ఉండి తన సహోదరునికి లేమి కలుగుట చూచియు అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగూ నిలుచును. ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్న ఏంటంటే, దేవుని ప్రేమ ఒక విశ్వాసి పట్ల, ఒక వ్యక్తి పట్ల, ఒక ప్రభు బిడ్డ పట్ల ఏ విధంగా నిలుచును అనే ఒక ప్రశ్నార్థంగా ఈ మాటను అక్కడ భక్తుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఒక మాటలో చెప్పాలంటే, దేవుని ప్రేమ ఒక వ్యక్తి యొక్క జీవితంలో నిలిచి అది స్థిరంగా ఉండాలంటే, దేవుని ప్రేమ ఏమండి ఒక వ్యక్తిలో స్థిరంగా ఆ ప్రేమ ఉండాలి అని అంటే, ఆ వ్యక్తి ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి అని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, ఈ లోకపు జీవనోపాధి గలవారై ఉండి, అనగా ఈ వాక్యములో ఉన్న అర్థం ఏంటంటే, ఈ లోకంలో జీవించిన వ్యక్తి
ఈ లోకంలో జీవించడానికి అన్ని సౌకర్యాలు, అంత సౌకర్యార్థమైన జీవితాన్ని, కంఫర్ట్ కలిగిన జీవితాన్ని, ఆ సౌకర్యవంతమైన జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు ఆ సౌకర్యాన్ని కలిగిన వ్యక్తి ఏం చేయాలంటే, ఆ క్రింది ఆ మాటల్లో వ్రాయబడి ఉంది, తన సహోదరునికి లేమి కలుగుట చూచియు, అనగా ఈ లోక సంబంధంగా జీవనోపాధి కొరకు సమృద్ధి కలిగిన వ్యక్తి ఏం చేయాలంటే, తన సహోదరునికి కలిమి కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, పేదరికం వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, లోటు లేమి కలిగినప్పుడు ఈ వ్యక్తి ఏం చేయాలంటే, ఈ వ్యక్తి ఆ వ్యక్తికి సహకారునుగా, సహాయం చేసే వ్యక్తిగా, సాటి మనిషిని ఆదుకునే వ్యక్తిగా ఉండాలని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా మాట్లాడుతూ ఉంది. అతని ఎడల ఎంత మాత్రమును కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగ ఉంటుంది అని అంటున్నాడు. తన సహోదరునికి మేలు కలగాలి మన చేత, మన ద్వారా. మనం జీవనోపాధి కలిగి ఉండి మన సహోదరుని పట్ల మనము కనికరము చూపని వానిగా ఉంటే దేవుని ప్రేమ మనలో ఉండదు, నిలవదు అని ఈరోజు మనము గమనించి ఆలోచించాలి. అనగా అర్థం ఏంటంటే, ఈ లోకపరంగా జీవనోపాధి కలిగిన వ్యక్తి దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు అని ఆ వ్యక్తి నిరూపించుకోవాలంటే, ఆ వ్యక్తి ఈ లోకంలో ఏం చేయాలంటే, ఆ వ్యక్తి తన సహోదరునికి లేమి కలిగినప్పుడు, ఆ వ్యక్తి ఆ ఇబ్బందులలో జీవనోపాధి కలిగిన వ్యక్తి ఆ వ్యక్తికి కూడా సహకరించేవాడుగా ఉండాలని ఈరోజు బైబిల్ గ్రంథం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. కనుక మనం ఎప్పుడు కూడా ఇతర మనుషులకు, సాటి మానవాళికి సహాయం చేసే ఆ దృక్పథం, ఆ ఉద్దేశాన్ని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఒక వ్యక్తికి సహాయం చేయటానికి మనము ధనవంతులవే కానవసరం లేదు, మనము డబ్బున్న వారమే కానవసరం లేదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఒక పేద విధవరాలు తన యొక్క జీవనోపాధి అంతా కూడా, జీవనాన్ని అంతటిని కూడా దేవుని కొరకు ఆమె ఇచ్చింది, ఆమె ఇవ్వగలిగింది అని మనము బైబిల్లో మనము చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, దేవునికి ఒక వ్యక్తి ఇచ్చే విషయంలో, తన సహోదరునికి ఇబ్బందులు ఒక వ్యక్తి ఇవ్వగలిగిన వ్యక్తి ఆయన ఎవరు అని వాక్యం మనతో మాట్లాడుతుందంటే, ఆయన దేవుని కొరకు, దేవుని ప్రేమ కలిగి ఆ ప్రేమలో నిలిచి ఉండి ఆ విధంగా సహాయం చేసే వ్యక్తిగా ఆయన ఉండగలుగుతున్నాడు అని దేవుడు ఆ వ్యక్తి గురించి అంత గొప్పగా ఆయన చెబుతూ ఉంటున్నాడు. కనుక ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడు కూడా ఆ విధంగా సహాయము చేయగలుగుతూ ఉండాలి. మరొక వాక్యం చూడండి, 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 4వ వచన భాగం మనం చూద్దాం. 1 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 5వ అధ్యాయము 4వ వచన భాగం మనం చూద్దాం. అయితే ఏ విధవరాలికైనను పిల్లలు కానీ మనుమలు కానీ ఉండిన ఎడల, వీరి మొదట తమ ఇంటి వారి ఎడల భక్తి కనపరచుటకును, తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారము చేయుటకును నేర్చుకొనవలెను. ఇది దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది అని ఇక్కడ మనం చాలు ఇక్కడ మన వాక్యములో మనం చూస్తున్నాం. అనగా ఈ 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయం ఈ 4వ వచన భాగంలో ఉన్న ఈ వాక్యాన్ని మనం ఒక్కసారి చూడగలిగితే, ఈ వాక్యములో ఉన్న విశేషం మాట ఏమై ఉంది అని మనం కాస్త మనస్సు పెట్టి ఆలోచన చేయగలిగితే, దేవుడు అంటున్న మాట ఏంటంటే, ఒక వ్యక్తికి, ఒక సహోదరునికి జీవనోపాధి బాగా కలిగిన వ్యక్తి ఏ జీవనము లేని వ్యక్తికి సహాయం చేయడం అది సమంజసమే. అయితే ఇక్కడ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఏ విధవరాలికైనను మనవులు కానీ పిల్లలు కానీ ఉండి ఆ వ్యక్తులు ఆ కుటుంబానికి, ఆ తల్లికి సహాయం చేయకపోతే, వారు సహాయం చేసే విధంగా వారిని ప్రోత్సాహపరిచి, వారు కూడా ఆ సహాయంలో పాలుభాగస్తులుగా ఉండే విధంగా చేయాలి అని ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనము ఆ మాట చూస్తూ ఉంటున్నాం. అందుకే వీరి మొదట తమ ఇంటి వారి ఎడల భక్తిని కనుపరచుటకును ఆ విధంగా
మనం ప్రోత్సహించాలి. బాబు, మనం ప్రభును నమ్ముకున్నాం, నువ్వు కుటుంబంలో పెద్ద కొడుకుగా ఉన్నావు, నువ్వు కుటుంబంలో మనవడుగా ఉన్నావు, పెద్ద మనవడుగా ఉన్నావు, మనవడు హోదా కుమారుని హోదా నువ్వు కలిగి ఉన్నావు గనక నువ్వు కుటుంబాన్ని విడిచిపెట్టి నువ్వు కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆ విధంగా ఉండకు. దేవునికి నచ్చిన భక్తి ఏదంటే, నువ్వు నీ కుటుంబంలో పుట్టావు గనక, నీ కుటుంబానికి పెద్ద దిక్కు ఎవరు, తండ్రి తాత ఎవరు పెద్దవారు లేరు గనుక, మీ తల్లి ఒక్కతే అనాథ గనుక, నువ్వు భక్తి కలిగిన వ్యక్తివైతే ఆ కుటుంబంలో నమ్మకంగా ఉండి కష్టించి పనిచేసి నువ్వు ఆ కుటుంబానికి సహకరించి ఆ కుటుంబం పోషించబడే విధంగా నీవు ఆ కుటుంబం కొరకు కష్టపడి ప్రయాసపడాలి అని ఒక వ్యక్తి ప్రత్యుపకారం చేయుటకు ఆ వ్యక్తి నేర్చుకునే విధంగా ఒక వ్యక్తి ఆ వ్యక్తిని ప్రోత్సహించాలి, ఆ వ్యక్తి జీవించాలి. ఇది ఏంటి అని మనం చూడగలిగితే, ఇది దేవుని యొక్క దృష్టికి అనుకూలమై ఉన్న గొప్ప శ్రేష్టమైన కార్యము, దేవుని కొరకు అనుకూలమై ఉన్న గొప్ప శ్రేష్టమైన కార్యము అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. ఈ విధంగా మన కుటుంబంలో ఉన్న బిడ్డలు, ఈ విధంగా మన కుటుంబంలో ఉన్న మనవరాండ్రు మనవళ్ళు ఈ విధంగా అందరూ కష్టపడితే, కలిసి కష్టపడి ప్రయాసపడితే, కష్టపడి సంపాదిస్తే మనము జీవించటమే కాదు కదా, మనము అనేక మందికి సహాయం చేయటానికి మన చేతులను దేవుడు అనేక మందికి పెట్టడానికి ఇవ్వటానికి మన చేతులను దేవుడు ఎప్పుడు కూడా దీవించి ఆశీర్వదిస్తాడు, దీవించి దేవుడు సహాయం చేస్తాడు. కనుక ఒక వ్యక్తి దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు కూడా ఏం చేయాలంటే, దేవుని కొరకు ఒక దైవికమైన నియమ నిబంధనలు కలిగిన వ్యక్తిగా ఆ విధంగా మనం ఉండాలని ఈరోజు యేసయ్య మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు మనము జ్ఞాపకం చేసుకోవాలి, మన కుటుంబంలో కష్టపడేవారు ఉంటే వారిని ప్రోత్సాహపరచండి, మీ పేదరికం తొలగిపోతుంది. మన కుటుంబంలో కష్టపడే అన్న తమ్ములు అక్కలు చెల్లెళ్ళు ఉన్నట్లయితే వారిని ప్రోత్సాహపరచండి, కుటుంబం యొక్క విలువలు నేర్పించండి, కుటుంబం కొరకు ప్రయాసపడమని చెప్పండి. ఆ విధంగా వారు చేయటం ద్వారా మనకున్న దారిద్ర్యత, మనకున్న లేమి, మనకు ఉన్న పేదరికం, మనకున్న సమస్యలు ఇబ్బందులు అవన్నీ కూడా తొలగిపోవటానికి దేవుడు సహాయం చేస్తాడు. అందుకని అపోస్తలుడైన పౌలు గారు ఒక మాటను ఆయన మాట్లాడుతూ ఉంటారు పదే పదే. ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ప్రతి వ్యక్తి కూడా కష్టించినదే భోజనాన్ని చేయకూడదు అని అంటాడు ఆయన. ఒక వ్యక్తి కష్టపడి ప్రయాసపడి సంపాదించిన ఆ తర్వాతే ఆ వ్యక్తి భుజించాలి, తినాలి అన్నట్టుగా ఆయన మాట్లాడుతూ ఉంటాడు. కనుక ఈరోజు మన కుటుంబాల్లో ఈ విధమైన వ్యక్తులు ఉంటే వారి ద్వారా ఆ కుటుంబం పోషించబడి సంరక్షించబడి, ఇది భక్తి కలిగిన మార్గము కనుక భక్తిలో ఉన్న నీవు భక్తిహీనుడు కాకుండా ఉండాలంటే ఈ భక్తికి సంబంధించిన ఈ కార్యాలు అన్నీ కూడా నీవు చేయాలి అని చెప్పి ఒక వ్యక్తి ఆ విధంగా సహకరించాలి. దేవుని స్తోత్రము కలుగునుగాక. మరొక వాక్యం చూడండి, దావీదు సంకీర్తన 68వ అధ్యాయము 5వ వచన భాగం మనం చూద్దాం. 68:5లో ఒక అద్భుతమైన మాట భక్తుడు మాట్లాడుతున్నాడు. ఆ మాట కూడా మనం చూద్దాం. 68:5లో ఉన్న మాట ఏంటంటే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తునై ఉన్నాడు అని ఇక్కడ ఒక అద్భుతమైన మాటను దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ 68వ దావీదు సంకీర్తన 5వ వచన భాగాన్ని మన వాక్యంలో చూడగలిగితే, తన పరిశుద్ధాలయమందుండు దేవుడు అని ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేసినట్లయితే, దేవుడు పరిశుద్ధుడే. ఆ పరిశుద్ధుడు దేవుని దేవాలయంలో ఉన్నాడు, ఆ పరిశుద్ధుడు దేవుని ప్రాంగణంలో ఉన్నాడు, ఆ పరిశుద్ధుడు దేవుని స్థలము అని పిలువబడే దేవాలయంలో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, దేవాలయంలో ఉన్న దేవుడు ఎవరు అని మనం చూడగలిగితే ఆయన పరిశుద్ధుడు అని ఈరోజు మనము గ్రహించి ఆలోచించాలి. ఆ పరిశుద్ధమైన దేవుడు పరిశుద్ధ దేవాలయంలో ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ రోజున మనము కూడా దేవాలయంలో ఉన్నాము.
మన దేవుడు కూడా దేవాలయంలో ఉన్నాడు. దేవాలయంలో ఉన్న ఆయన పరిశుద్ధుడే. కానీ ఈరోజు మనం పరిశుద్ధులమా కాదా? ఒక్కసారి మనం ఈ దినమున జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన సన్నిధికి పరిశుద్ధత ఎప్పుడు కూడా అనుకూలం. దాన్ని దేవుడు ఆస్వాదించేవాడు, దానిని దేవుడు స్వాగతించేవాడు. ఒక వ్యక్తి జీవితంలో పరిశుద్ధత కలిగి జీవించుట దేవునికి ఎంతో ప్రీతికరం, ఎంతో ఇష్టకరం. ఒక వ్యక్తి జీవిత ప్రయాణంలో బ్రతుకులో ఎప్పుడు కూడా ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుని కొరకు ఇటువంటి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించడమే దేవునికి నచ్చిన స్థితి, అది పరిస్థితి, అది బ్రతుకు అని మనం ఈరోజు ఆలోచన చేయగలగాలి. అందుకని 68:5 వాక్యం మనతో మాట్లాడుచున్న మాట మనం చూడగలిగితే, తన పరిశుద్ధాలయమందు దేవుడు తండ్రి లేని వారికి తండ్రి విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడని ఇక్కడ వాక్యములో మనం చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, ఆ పరిశుద్ధ దేవాలయంలో ఉన్న ఆ దేవాది దేవుడు ఎవరంటే తండ్రి లేని వారికి తండ్రి అయి ఉన్నాడు. రెండవది, ఆయన ఎవరంటే విధవరాండ్రకు న్యాయమును చేకూర్చే దేవుడిగా ఆయన ఉన్నాడని ఈరోజు గమనించి ఆలోచించాలి. అనగా దేవుని మనస్సు ఎవరి మీద ఉంది, దేవుని మనస్సు ఎవరి మీద ప్రభులు వారు పెడుతున్నారు అని మనం చూడగలిగితే, ఆయన మనసు ఎప్పుడు కూడా ఈ లోకంలో జీవించినప్పుడు పేదలతో స్నేహితులతో చిన్నవారితో, సమాజంలో వెలివేయబడిన వారితో, సమాజానికి దూరంగా ఉన్నవారితో, జీవిత సమస్యలతో బాధపడుతున్న వారితో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నవారితో, తల్లిదండ్రులు లేని వారితో, అక్రమస్తులతో, జీవితంలో సమాజానికి దూరంగా ఉండి జీవితంలో విసిగి వేసారిపోచున్న వారిని యేసయ్య ఈ లోకంలో ఎంతగానో ఆయన ప్రేమించి ఆదరించి ఓదార్చాడు. ఆయన వారి సాధన దేవుడు తీర్చాడు. వారి జీవితంలో నేను ఉన్నాను అని చెప్పి ఆ దేవుడు అంత భరోసాను ఆయన ఇవ్వగలిగిన దేవుడిగా ఉన్నాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో అటువంటి ఆ మనస్సు కలిగి ఒక వ్యక్తి క్రీస్తును ప్రేమించగలిగితే, దేవుని కొరకు ఈరోజు ఒక వ్యక్తి ఆ క్రీస్తు కలిగిన మనసు మనము కలిగి ఉండగలిగితే, ఈరోజు 68:5 దావీదు సంకీర్తనలో వాక్యం అంటున్న మాట ఏంటంటే, తన పరిశుద్ధాలయమందు ఉన్న ఆ దేవుని యొక్క మనస్సు ఎవరి మీద ఉందంటే తండ్రి లేని వారి మీద, అనాథుల మీద, ఎవరు లేని వ్యక్తుల మీద, ఎటువంటి సహాయము లేని వారి మీద ఆయన మనస్సు ఎప్పుడు కూడా ఆ విధంగా ఉందని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచించాలి. క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రీస్తు మనస్సు కలిగి ఉంటే, ఈరోజు లోకంలో చాలామంది తల్లులు తండ్రులు లేకుండా అనాథులుగా చాలామంది ఉన్నారు. జీవితంలో విసిగి వేసారిపోచున్న వారు చాలామంది ఉన్నారు. ఈ రోజున వారిని పరామర్శించే భక్తి నిజమైన భక్తి, వారికి సహాయం చేయగలిగిన ఆ భక్తి నిజమైన భక్తి, వారిని ప్రోత్సాహం చేయగలిగిన భక్తి అది నిజమైన భక్తి. ఈరోజు మనం మన జీవితంలో ఇవి కలిగి ఉంటే మనము భక్తి పరులమే. మన జీవితంలో నిజమైన భక్తి ఉందని ఈరోజు మనము గ్రహించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. రెండవది వాక్యం అంటున్న మాట ఏంటంటే, విధవరాండ్రకు న్యాయకర్తనై ఉన్నాడు అని వాక్యంలో మనము చూస్తున్నాం. చూడండి, ఎన్నోసార్లు విధవరాండ్రికి లోకంలో ఎవరు కూడా న్యాయం చేయాలంటే ముందుకు రారు, న్యాయం జరగదు. బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పొలిటీషియన్స్ ఉండాలి, అధికారం ఉండాలి, ఏదో ఒక బలం ఉండాలి, ఏదో ఒక సహకారం ఉండాలి. కానీ లోకంలో ఒక సామెత ఉంది కదా, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు అని అన్నట్టుగా ఈ రోజున తండ్రి లేని వారికి, విధవరాండ్రకు ఎవరు సహాయము అని మనము చూడగలిగితే, దేవాలయంలో ఉన్న ఆ పరిశుద్ధమైన దేవుడే వారి జీవితంలో అయిన వారికి సహాయము చేసేవాడుగా ఉన్నాడని ఈరోజు ఈ మాట మనము గమనించి మనం ఈ దినము ఆలోచన చేయగలగాలి. యెషయా 1:16 వాక్యం చూడండి ఒకసారి, మనం చదువుకుని చూడండి. యెషయా 1:16 చూడండి ఒకసారి. మిమ్ములను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. దేవుని స్తోత్రం కలుగును గాక.
ఈ యెషయా గ్రంథము 1వ అధ్యాయము 16 వాక్యములు మనము చూడగలిగితే, విధవరాలకు అండగా ఉన్న దేవుడు, అనాథులకు అండగా ఉన్న దేవుడు తాను చేస్తున్న మరొక కార్యం ఏంటి అని మనం చూడగలిగితే, యెషయా 1:16లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, మిమ్మలను కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. అనగా దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ భక్తి కలిగిన జీవితంలో, ఈ విశ్వాసపు ప్రమాణము కలిగిన జీవితంలో, ఈ విశ్వాసము కలిగిన ఇటువంటి ఈ బ్రతుకులో, ఈ జీవితంలో ఒకవేళ ఏమైనా నిజమైన భక్తికి సంబంధించిన కార్యాలు మీ జీవితంలో లేనట్లయితే, ఈరోజు ప్రభు అంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు ఈరోజు ఈ దుష్కార్యాలు లేకుండా మీరేం చేయాలి? మీరు కడుగుకోవాలి అని ఈరోజు యెషయా 1:16లో మనతో దేవుడు మాట్లాడే ఒక అద్భుతమైన మాట మనం ఈ దినమున చూస్తూ ఉంటున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు ఒక వ్యక్తి దేవుని ఎదుట నిజమైన భక్తి కలిగిన వ్యక్తులుగా ఉండాలంటే, ఈరోజు ఒక వ్యక్తి దిక్కులేని పిల్లలను ఆదరించాలి. విధవరాండకు ఒక వ్యక్తి వారి ఇబ్బందుల్లో పరామర్శించి తోడుగా ఉండి సహాయం చేయాలి. ఇటువంటి గుణగణాలు మన జీవితంలో లేకుండా ఈ కార్యాలకి ఏదైనా ఒక పాపం అడ్డుగా ఉంటే, యెషయా 1:16 ప్రకారంగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, మిమ్మల్ని మీరు దేవుని సముఖంలో కడుగుకొని శుద్ధి చేసుకోవాలి. ఈ కార్యాలు మన జీవితంలో లేకపోతే, ఈ బ్రతుకుకు మన జీవితంలో ఏదైనా కార్యాలు అడ్డుగా, అభ్యంతరకరంగా, అనుగుణంగా లేకపోతే, ఆటంకంగా ఉంటే మనల్ని మనము కడుగుకోవాలి. కడుగుకున్న వ్యక్తులు దేవుని కొరకు శ్రేష్ఠులుగా మార్చబడతారు. కడగబండి వారి జీవితంలో దేవుని కొరకు ఒక విశేషమైన ఆశీర్వాదకరమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుడు ఆ వ్యక్తులకు సహాయం చేస్తాడు. ఈరోజు ఒక వ్యక్తి దేవుని కొరకు అనుకూలమైన ఆ జీవితాన్ని కలిగి ఒక వ్యక్తి ఉండాలంటే, ఈరోజు ఒక వ్యక్తిని తనకు తానుగా దేవుని సముఖంలో కడుగుకొని శుద్ధి చేసుకోవాలి. రెండవది, మన దుష్క్రియలు, మన చెడ్డ కార్యాలు, మన నీతి లేని కార్యాలు ఈరోజు మన జీవితంలో మన భక్తికి అడ్డుగా, ఆటంకంగా ఉంటే, ఈరోజు వాక్యం అంటుంది, నాకు కనబడకుండా వాటిని మీరు తొలగించుకొని మీరు వాటిని తీసివేసుకోవాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి జీవితాన్ని దేవుని కొరకు కలిగి ఉన్నట్లయితే, యాకోబు 1లో ఉంది కదా, ఆ మాట ఏంటంటే, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకున్న వ్యక్తిగా దేవుని సముఖంలో ఉండడానికి దేవుడు ఆ వ్యక్తికి సహాయము దేవుడు చేస్తాడు. యాకోబు 1:27 ప్రకారంగా. ఈరోజు ఎన్నోసార్లు మన జీవితంలో ఇవన్నీ మన జీవితానికి కొన్ని సందర్భాల్లో మనకి ఇవన్నీ కూడా అభ్యంతరకరంగా, ఆటంకంగా వస్తుంటాయి. ఈ మలినమంతా కూడా, ఈ డస్ట్, ఈ మస్ట్, ఈ చెత్త అంతా కూడా మన జీవితంలో కొన్ని సందర్భాల్లో మనము దేవుని కొరకు నిజమైన భక్తి మార్గంలో లేకుండా ఇవన్నీ కూడా, ఈ లోక మాలిన్యం అంతా కూడా మనకి కొన్నిసార్లు మనకి అభ్యంతరకరంగా, అడ్డుగా, ఆటంకంగా ఇవన్నీ కూడా వస్తాయి. అందుకనే భక్తుడు అంటాడు కదా, లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. యోహాను పత్రిక 2:15-16లో కూడా ఈ మాట మనం చూస్తున్నాం. ఈ 15-16 మనం చూడగలిగితే ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమింపకుడి. ఎందుకనగా ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి ప్రేమ వానిలో ఉండదు. అయితే ఆ 15వ వాక్యంలో చెప్పిన ఆ జీవితానికి ఏది అడ్డుగా ఉంది అని మన వాక్యంలో చూడగలిగితే, ఆ 2:16లో అంటున్నాడు భక్తుడు ఏంటంటే, నువ్వెందుకు ఆ విధంగా జీవించాలంటే, లోకంలో శరీరాశ ఉంది, నేత్రాశ ఉంది, జీవపడంబం ఉంది. ఈ 3 కూడా తండ్రి వల్ల కలిగినవి కనుక, ఈ 3 కూడా లోక సంబంధమైనవి కనుక, ఈ లోక సంబంధమైన కార్యాలు మన జీవితంలో లేకుండా మనం ఏం చేయాలంటే, మీరు ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీ జీవితంలో లేకుండా మీరేం చేయాలంటే, మీరు జాగ్రత్త పడాలి.
ఇవి లేకుండా ఒక వ్యక్తి దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ప్రేమ ఆ వ్యక్తిలో ఉండడానికి అవకాశం ఉంది. అనగా అర్థం ఏంటంటే, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి యొక్క జీవితంలో దేవుణ్ణి ప్రేమించకుండా లోకంలో ఉన్న కార్యాలు అడ్డుగా ఉన్నాయి కనుక యెషయా గ్రంథము 1:16 ప్రకారంగా వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఇవి మన జీవితానికి అంటకుండా మనల్ని మనము కడుగుకోవాలి, మనల్ని మనము పవిత్రపరుచుకోవాలి, మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. మనకు మనము కడుగుకుంటే పరిశుద్ధపరుచుకుంటే ఇక్కడ వాక్యం అంటుంది, అప్పుడు మీ దుష్క్రియలు మీ జీవితంలో ప్రభావాన్ని చూపించకుండా మీరు వాటిని తొలగించుకుంటే ఈ లోక మాలిన్యము అంటకుండా ఒక వ్యక్తి పరిశుద్ధంగా తనను తాను కాపాడుకొనగలుగుతాడు అని వాక్యంలో మనం ఈ మాట చూస్తున్నాం. రెండవది నిజమైన భక్తి ఏదంటే, యాకోబు అంటాడు దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము భక్తి 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 అని చెప్పి ఎన్నోసార్లు మనం ఏవేవో చేస్తూ ఉంటాం. అదే మనకి భక్తి, అవే భక్తి కలిగిన కార్యాలు, అవే మంచి గుణగణమైన కార్యాలు అనుకుంటాం మనం కొన్నిసార్లు. కానీ ఈ లోకంలో ఉన్న మనుషులు కూడా మనము ప్రేమించాలి, గౌరవించాలి, అభిమానించాలి. ఇది కూడా ఒక ఆత్మీయమైన భక్తి అని ఇక్కడ యాకోబు 1:27 మనతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే, ఒక వ్యక్తి నిజమైన భక్తి కలిగిన వ్యక్తి ఈ లోకపు మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడతాడు. నిజమైన భక్తి కలిగిన వ్యక్తి దేవుని సముఖములో ఈ లోకములో ఎవరైనా ఏ ఆధారము దిక్కు లేకుండా ఉన్నవారిని ఆ వ్యక్తి వారి ఇబ్బందుల్లో పరామర్శించాలి, ఆదరించాలి, ఓదార్చాలి, ధైర్యపరచాలి, బలపరచాలి, ప్రోత్సాహపరచాలి. ఆ విధంగా ఒక వ్యక్తి జీవితంలో దేవుని కొరకు చేయగలిగితే యాకోబు 1:27 ప్రకారంగా ఆ భక్తి మాత్రమే దేవుని దగ్గర యథార్థమైన భక్తి, పవిత్రమైన భక్తి, నిష్కలంకమైన భక్తి, నిర్దోషమైన భక్తి. ఈ భక్తి కొరకు ఒక వ్యక్తి ఇవన్నీ చేసుకుంటూ రావాలి. ఈ భక్తి కొరకు ఇవన్నీ ఆ వ్యక్తి చేసుకుంటూ రావాలి. ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఆ భక్తికి పరమార్థం ఉంది. అప్పుడు మనము కలిగిన భక్తి ఎప్పుడు కూడా భక్తిగా అది జీవితంలో పరిగణించబడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనకు తెలిసిన భక్తి ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రార్థన, వాక్యం, ఆత్మీయత, విశ్వాసం, దేవుని కొరకు పౌరుషం, రోషము కలిగి దేవుని కార్యాల్లో, దేవుని కార్యక్రమాల్లో విరివిగా తరచుగా పాలు పంపులు పొందడం, ఇవన్నీ మంచివే, ఇవన్నీ మంచి కార్యాలే. దానికి తోడుగా నీ జీవితంలో మరొకటి ఉండాలి. అదేంటంటే, ఒక్కసారి నువ్వు నేత్రాన్ని తెరిచి నువ్వు సమాజాన్ని చూడగలిగితే ఈ సమాజంలో నిన్ను పోలిన నీ వంటి మనుషులు చాలామంది అనాథులు ఉన్నారు, చాలామంది నిరాశ్రయులుగా ఉన్నారు, చాలామంది నిస్పృహ కలిగిన జీవితంలో ఉన్నారు, తల్లిదండ్రులు లేకుండా ఉన్నారు, అన్నదమ్ములు లేకుండా ఉన్నారు, అకచలండు లేకుండా ఉన్నారు. ఇటువంటి వ్యక్తులను ప్రేమించే బాధ్యత ఎవరిదంటే ఈరోజు అది నీది, నాది, మనందరిది కూడా. దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక వ్యక్తి ఈ మంచి భక్తిని తన జీవితంలో అవలంబించగలిగితే ఈ భక్తి తన జీవితంలో ఆ వ్యక్తిని పరిపూర్ణంగా చేయటానికి ఈరోజు అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ప్రభు చెప్పారు కదా, నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించుకో అని చెప్పాడా? ఏం చెప్పాడు ఆయన? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించాలి. నిన్ను నీవు ప్రేమించుకునే విధంగా, గౌరవించుకునే విధంగా, ప్రేమించుకునే విధంగా, అభిమానించుకునే విధంగా నువ్వు నీ పొరుగువాడిని కూడా ఏం చేయాలి? ప్రేమించాలి, ప్రేమించాలి. మనల్ని మనం ఎప్పుడు గొప్పగా చూసుకుంటాం. కొన్ని సందర్భాల్లో మన ముందున్న వ్యక్తులు ఎప్పుడు కూడా మనము పురుగులుగా చూస్తాం, కొన్నిసార్లు పురుగులుగా చూస్తాం. చి 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 అనుకుంటాం మనం. పౌలు గారు ఏమంటారు? ఒకరికన్నా ఒక వ్యక్తి ఏం చేయాలి? యోగ్యునిగా ఎంచుకోవాలి, సామర్థ్యం కలిగిన వానుగా ఎంచుకోవాలి, ఘనత కలిగిన వానుగా ఎంచుకోవాలి, మెప్పు కలిగిన వానుగా ఎంచుకోవాలి.
నాకన్నా నా సహోదరుడు చాలా గొప్పోడు, నాకన్నా ఈ అక్క చాలా గొప్పది, నాకన్నా ఈ తమ్ముడు చాలా గొప్పోడు, నాకన్నా ఈ చెల్లి చాలా గొప్పది అని ఒక వ్యక్తి ఆ విధంగా గణపరుస్తూ అభినందిస్తూ ఆ విధంగా ఒక వ్యక్తి ప్రోత్సాహకరమైన మాటలు జీవితంలో మాట్లాడుతూ ఉంటే ఆ వ్యక్తి ఎవరంటే సాటి మనిషిని ప్రేమించిన వ్యక్తిగా తన జీవితంలో ఆ వ్యక్తి మార్చబడే ఆవశ్యకత అవకాశం అప్పుడు తన జీవితంలో ఉండడానికి దేవుడు సహాయము చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. విచారకరమైన స్థితి ఏంటంటే ఆ క్రైస్తవులకు అన్నీ తెలుసు కానీ ఏమి చేయరు. ఏంటండి, అన్నీ మనకు బాగా తెలుసు కానీ మనం ఏమి చేయలేం, అమలు చేయలేం, జారీ చేయలేం, ఆచరించలేం, అనుసరించలేం. మనం వాటిని ఏమండి ఆ మార్గంలో పెట్టలేం, మనం ప్రవేశింప చేయలేం మనం. కానీ ఈరోజు వాక్యం అంటున్న మాట ఏంటంటే నిజమైన భక్తి కలిగిన వ్యక్తి యాకోబు 1:27 ప్రకారంగా ఇబ్బందుల్లో శ్రమల్లో ఉన్నవారికి, నష్టంలో కష్టంలో ఉన్నవారికి వారిని పరామర్శించి దర్శించి ఆదరించి ఓదార్చాలి. అదే నిజమైన భక్తి. దేవుని స్తోత్రం కలుగును గాక. విజయవాడ ప్రాంతంలో చాలామంది అనేక మంది వ్యక్తులు ఏమండి నాయకులు, పెద్దవారు, డబ్బున్నవారు, ఏమండి ఆ ట్రస్టులు, సంస్థలు కలిగిన వ్యక్తులు చాలామంది వెళ్ళి ఏమండి వారికి కలిగిన తోచిన సహాయం వాళ్ళు చేస్తూ ఉంటున్నారు. మనం వారిని అభినందించాలి, మనం వారిని మెచ్చుకోవాలి. ఎందుకు? మనము చేయనిది వారు చేస్తున్నారు కనుక మనం వారిని అభినందించాలి. హల్లెలూయా. ఇంకా బాగా చేసే విధంగా వారికి సహాయం చేయండి ప్రభువా అని మనం చెప్పాలి, అని మనం అభినందించాలి. ఆ విధంగా చేస్తే దేవుడు వారికి మనకు మన జీవితంలో గొప్ప సహాయం పొందుకునే విధంగా దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. హల్లెలూయా. వాక్యం అంటోంది దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనను తాను కాపాడుకునుటయే నిజమైన భక్తి. ఈరోజు ఒక వ్యక్తి ఆ విధంగా జీవించి ముందుకు మనం సాగిపోదాం. అందరం కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. దేవుని సముఖంలో ప్రభు పాదములు చెంత ఒక చిన్న ప్రార్థన మనము చేసి మనం దేవుళ్ళో మనం ముందుకు వెళ్దాం. ఈ రోజున ఈ మాటలు మన వినికిల్లో ఫలించే విధంగా, ఈరోజు ఈ మాటలు మన హృదయం అనే క్షేత్రములో ఫలించే విధంగా, ఈరోజు ఈ మాటలు మన వినికిల్లో ఆశీర్వాదకరంగా దేవుడు చేసే విధంగా ఒక చిన్న ప్రార్థన మనము దేవుని సముఖంలో చేద్దాం. దయచేసి ప్రతివారు కూడా దేవుని సముఖంలో మోకరించి చేతులు పైకెత్తి, యేసయ్యా మీకు వందనాలు నాయన, యేసయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. మాకు తెలిసిన భక్తి, మేము కలిగిన భక్తి, మా జ్ఞానాన్ని బట్టి ప్రభా మేము చేసుకున్న భక్తి కొద్దివరకే, కొంతవరకే నాయన. ఈరోజు మా జీవితంలో ప్రభా నిజమైన భక్తి గురించి మీరు మాతో మాట్లాడి ఉన్నారు. మా ఇరుగు వారిని, పొరుగు వారిని ప్రేమించమని ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడి ఉన్నారు. ఈ మాటలు తండ్రి నా జీవితానికి ఒక ఆశీర్వాదకరంగా, ఈరోజు ఈ మాటలు ప్రభా నా జీవితానికి ఒక ప్రభావితంగా మీరు మార్చండి నాయన, మీరు మార్చండి తండ్రి. నాకు తెలిసిన భక్తి అంతా తండ్రి నాయన కొద్దిగే అయ్యా, నాకు తెలియని భక్తి ఎంతో ఉంది ప్రభా, ఎంతో ఉంది నాయన. ఆ భక్తి నేను కూడా అవలంబించాలి, ఆచరించాలి, అనుసరించాలి, నా జీవితంలో అమలు చేయాలి నాయన. నాకు సహాయం చేయండి ప్రభా. నా జీవితాన్ని మీరే అనేక మందికి ఆశీర్వాదకరంగా మలచండి ప్రభా, తీర్చిదిద్దండి ప్రభా, మీ కార్యాలు జరిగించండి స్వామి. ఈరోజు ప్రభు సముఖంలో మనము ప్రార్థన చేద్దాం. ఒక వ్యక్తి ఈ లోకపరంగా జీవనోపాధి కలిగిన వ్యక్తి జీవనోపాధి లేని వ్యక్తికి సహాయం చేయాలి. కష్టపడే వ్యక్తులు కష్టపడాలి, పనిచేసే వ్యక్తులు పని చేయాలి, ఆదరించేవారు ఆదరించాలి. ఆదిమ సంఘము కలిగిన ఐక్యత కలిగి ఒక వ్యక్తి నిజ జీవితంలో దేవుని కొరకు ఒక వ్యక్తి ఆ విధంగా జీవించగలిగితే అదే నిజమైన జీవితం. ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. అనేక మంది ఈ విషయాలలో తప్పిపోతూ ఉన్నారు. అనేక మంది ఈ విషయాలలో తప్పిపోతూ కనుమరుగైపోతూ ఉంటున్నారు.
ఇవి తెలిసి చాలామంది చేయలేకుండా పోతున్నారు. వారి జీవితంలో తెలిసిన ప్రతి మంచిని కూడా క్రైస్తవుడు చేపట్టి దాన్ని జరిగించాలి, కొనసాగించాలి, దాన్ని చేయగలగాలి. ఈరోజు ప్రభా నేను మీ కొరకు చేస్తాను, నేను మీ కొరకు జీవిస్తాను, నేను మీ కొరకు ప్రభా ఈ విధంగా ప్రయత్నిస్తాను తండ్రి నాయన అని దేవుని సముఖంలో ఒక వ్యక్తి ఈ నిజమైన భక్తి మార్గంలో